ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా విని ఎరగని రీతి లోపల దాదాపు వేలాది కాలేజీలు బహిష్కరించడం చరిత్రలో మొదటిసారి. బహిష్కరించి నిరసన వేలాది మంది విద్యార్థులు బయటకు వచ్చారు. కొన్ని కాలేజీల విద్యార్థులు నిన్ననే వాళ్ళు తీర్మానం చేసుకుని స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. కొన్ని కాలేజీలు బలవంతంగా నడపడానికి ప్రభుత్వ కాలేజీలు ప్రయత్నం చేస్తే విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్ల మీదకి ఎక్కారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేమేం గొంతమ్మ కోరికలు కొరతలేము. పాత విధానం ఈ స్కీము 18 సంవత్సరాలు నడుస్తుంది. దీని లోపల పుల్లలు పెట్టుడెందుకు? యాజిటీకి ఇస్తే అయిపోతుంది కదా. అందుకే పాత పద్ధతి ప్రకారం ఇవ్వు. కోట్లాది మంది విద్యార్థులు ఈ స్కీమ్ వల్ల కుటుంబాలు బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో లేని ఇబ్బంది మన ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. పక్క రాష్ట్రము తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉండే, తెలంగాణ 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. అసలు మిగులు బడ్జెట్ ఉన్న లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లోపల టోటల్ ఫీజులు ఇస్తున్నారు, యాజిటీగా పద్ధతిలో కొనసాగిస్తున్నారు. పైగా స్కాలర్షిప్లు 15,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఏం రోగమైంది? ఇది ధనిక రాష్ట్రము. ఇక్కడ నెలకు 20,000 కోట్ల ఆదాయం ఉంది. ఈజీగా నెలకు 200 కోట్లు ఇస్తే ఈ స్కీమ్ సరిపోతుంది. 2,000 కోట్ల ఆదాయం, 20,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి ప్రభుత్వానికి 200 కోట్లు నెలకు ఇవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి పేద కులాలు చదువుకోవాలని మీరు దయదాల్చండి, కనికరించండి. మేము మీతోటి సవాల్ చేసే ప్రజలందరూ సవాల్ చేసే స్థితికి రారు. మీరు అనేక ప్రోగ్రాములు కొత్త పద్ధతిలో పెడుతున్నారు, మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఈ స్కీమ్ను మాత్రం యథాత మీరు జీవన ఎమర్జెన్సీకి విద్యార్థుల ఖాతాలు ఇస్తే కాలేజీలో అడ్మిషన్లు ఇవ్వరు. సగం మంది విద్యార్థులు పారిపోతారు, చదవడానికే ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యథాతథంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే స్కీమ్లో చర్చించి ఆ లోటుపాట్లను సవరించాలి. అంతేగాని స్కీమ్ను మొత్తం ఎత్తివేసే కుట్రలు చేస్తే మాత్రం యుద్ధమే జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో వేలాది కాలేజీలు, దాదాపు 14,000 కాలేజీలు బంద్ జరిపారు, నిరసన చెప్పారు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఇది అస్తిత్వానికి సంబంధించిన, ఉనికికి సంబంధించింది. ఈ స్కీమ్ పెట్టిన ఈ 18 నెలల కాలంలో 1,60,00,000 కుటుంబాల స్థితిగతులే మారిపోయాయి. ఈ సమాజం లోపల ఈ స్కీమ్ పెట్టిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఐటీ కంపెనీలు వచ్చాయి, లక్షలాది మందికి ఐటీ జాబులు వచ్చాయి, లక్షలాది మంది డిగ్రీలు పీజీలు జరిపి పేదరికం నుంచి విముక్తి చెందారు. ప్రైవేట్ రంగంలో విపరీతంగా జాబులు పొందారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్టకు ప్రాకులాడకుండా ఈ స్కీమ్ను యథాతథంగా కొనసాగించాలి. బకాయిలు ఇవ్వడానికి బడ్జెట్ లేకపోతే రుణాలు తీసుకో. ఇప్పటికే 4 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇంకో 8,000 కోట్లు 10,000 కోట్ల రుణం తీసుకోవడం పెద్ద భారం కాదు, అది ప్రజలే కడతారు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్పందించి చెప్పుడు మాటలు వినకుండా వెంటనే ఈ స్కీమ్ను అమలు చేయాలి, బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈయన తీసుకోండి సార్.